క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ జరుగుతున్న శివరాత్రి వేడుకల గురించి అందిస్తారు. శ్రీనివాస్, మహాశివరాత్రి శుభాకాంక్షలు. చెప్పండి శ్రీనివాస్, ఇక ఆలయంలో పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి? ముందుగా 60 ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే కూడా పంచక్షామ క్షేత్రాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే బారులు తీరాలని చెప్పవచ్చు. ఇక్కడ ఏదైతే మొత్తం శివరాత్రి పర్వదినాన్న అన్ని శివాలయాలు కూడా శివనామస్మరణంతో మారుమోగుతున్నాయి. ఇక్కడ చూస్తే పాలకొల్లు అంటే పంచరామ క్షేత్రాల్లో ఒక విశిష్టమైన దేవాలయం క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం. అలాగే కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా స్వామి వారికి అభిషేకాలు అలాగే తీర్థ ప్రసాదాలను కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం భక్తులు కొలువు తీరారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఉదయం నుంచి కూడా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే ఆలయ యాజమాన్యం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకు కూడా అన్ని కూడా ఏదైతే ఉచిత దర్శనంతో పాటు అలాగే పాలు అలాగే జ్యూస్ అలాగే బ్రెడ్ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశారు పిల్లలకు కూడా. ఇక్కడ ఏదైతే స్వామి వారి ఒక విశిష్టత ఏంటి, అసలు పాలకొల్లో క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం గల విశిష్ట సేవలు ఏంటి, ఎటువంటి అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారని 60 ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి, అంటే ఇక్కడ ఈ పాలకొల్లో క్షీర రామలింగేశ్వర స్వామి ఒక విశిష్టమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దీనికి ఎటువంటి పూజలు చేస్తుంటారు, స్వామివారికి ఎటువంటి అభిషేకాలు నిర్వహిస్తుంటారు? నిత్యారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఈ పంచారామ క్షేత్రంలో శిరోభాగ నిలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని ఈశ్వరుడి యొక్క శిరోభాగాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్టాపన చేశారు. సర్వేంద్రియాణం శిరోధార నయన ప్రాధాన్యత, దేహానికి అంతటికీ కూడా శిరస్సు నయనములో ప్రాధాన్యమైనటువంటివి కాబట్టి ఎప్పుడైతే ఈ శ్రీరామచంద్రమూర్తి ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని ప్రతిష్టాపన చేశాడో ఈశ్వరుడి ప్రత్యక్షమై, ఓ రామచంద్ర నువ్వు నన్ను ప్రతిష్ఠించావు కాబట్టి నేను నీకు ఏమైనా వరమిస్తాను కోరుకోవయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ శ్రీరామచంద్రమూర్తి అంటాడు, నేను సూర్యవంశపుత్రుని, నేను 10 మందికి వరములు ఇచ్చినటువంటి వాడినే కానీ నేను ఎవరి దగ్గర వరం పుచ్చుకోలేదయ్యా ఈశ్వర. నేను నిన్ను ప్రతిష్టాపన చేసినా సరే నేనే నీకేమైనా వరం ఇస్తాను కోరుకోవయ్యా అని చెప్పి మరలా రామచంద్రమూర్తి అంటాడు. అనేటప్పటికప్పుడు ఈశ్వరుడు అడుగుతాడనమాట శ్రీరామచంద్రమూర్తిని, ఏమనయ్యా అంటే, ఓ రామచంద్ర నువ్వు నన్ను ప్రతిష్ఠించావు కాబట్టి నీ వివాహం అయినటువంటి మరుసటి రోజున నేను వివాహం చేసుకుంటాను, నువ్వు నా వివాహానికి తరలి రావాలయ్యా రామచంద్ర అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని రామలింగేశ్వర స్వామి వరమడిగాడు. అట్లాగే నేను సూర్యవంశపుత్రుడిని కాబట్టి సూర్యకిరణం ద్వారా నీ చెంత చేరి 3 రోజులుంటానయ్యా అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి వరం ఇవ్వటం జరిగింది. ఇక్కడ గొప్ప విశేషం ఏమిటయ్యా అంటే, సంవత్సరములో 3 రోజులే సూర్యోదయం పడుతుందంటే లింగాకారం మీద. అదేనా ఎప్పుడు పడుతుందయ్యా అంటే చైత్ర మాసంలోనే పడుతుంది. ఆ చైత్ర మాసంలోనే ఎందుకు పడాలయ్యా అన్నాడు. ఈ శ్రీరామచంద్రమూర్తి వర ప్రభావం చేత చైత్ర శుద్ధ నవమి రోజున భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. నవమి వెళ్ళిన మరుసటి రోజు స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ఉదయించినటువంటి బాలభానుడు 5:36 ఆ సూర్యకిరణములు ఈ స్వామి వారి మీద పట్టం ఈ స్వామి వారి యొక్క వివాహ సుముహూర్తం ఏకకాలమునంది జరుగుతుందండి ఇప్పటికీ కూడా. అట్లాగే ఈ రోజు మహాశివరాత్రి మహాపర్వణి పుణ్యకాలం. ఈ రోజున ప్రత్యేకమైన ఏమిటయ్యా అంటే, శ్రీ స్వామి వారికి సుదూర ప్రాంతముల నుంచి అనేక వేల మంది భక్తులు చేస్తూ ఉంటారు శ్రీ స్వామి వారి దర్శనానికి. అట్లాగే ఈ ఆలయంలో స్వామి వారికి జరిగేటువంటి ప్రతి నిత్యము కూడా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఏకవార రుద్రాభిషేకములు, అలాగే మన్య సూక్తాభిషేకములు, అలాగే పంచఘాటకాభిషేకాలు, అలాగే పాశుపతాభిషేకాలు కూడా ఈ స్వామి వారికి మధ్యాహ్నం 12 గంటల్లాగా అయితే రాత్రి లింగోద్భవ కాలం వరకు కూడా ఏకకాలముగా జరుగుతూనే ఉంటాయండి. అట్లాగే రాత్రి ఈ స్వామివారి ఆలయంలో స్వామివారికి ఎదురుకుండా
అఖండ జ్యోతిని రాత్రి 8 గంటలకు ప్రజ్వలం చేస్తారు. ఆ ప్రజ్వలం చేసినటువంటి టైంలో ఎవరైతే ఆ దీపారాధన చేస్తారో వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదించాడు. అట్లాగే శివరాత్రి రోజు రాత్రి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే లింగోద్భవ కాలమునందు శ్రీ స్వామి వారికి శ్రీశైలంలో మల్లికార్జునుడికి పాగా కడతారు. అలాగే ఈ స్వామివారి ఆలయంలో రాత్రి 12 గంటలకి పాగా కట్టడం జరుగుతుంది. అలాగే రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలమునందు లక్షపత్రి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈ స్వామివారి ఆలయంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. ఇది పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. అంటే ఇంచుమించుగా ఇక్కడ భక్తులు ఎన్ని వేల సంఖ్యలో పాల్గొంటారు? అంటే ఎటువంటి సౌకర్యాలు కల్పించారంటారు ఇప్పుడు వచ్చే భక్తులు? ఈ స్వామివారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు 50 మందికి కూడా ప్రత్యేక దర్శనం, అంతరాల దర్శనం, అలాగే ధర్మ దర్శనం, ఇలాగా ఎక్కడికి అక్కడ భక్తులకి దర్శనానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా శిరభాగ్యాన్ని కలిగించేలాగా మా దేవస్థానం వారు ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రసాద వితరణ తెల్లవారుజామున 4 గంటలకు రాత్రి 12 గంటల దాకా కూడా వివిధమైనటువంటి భక్త బృందములచే ఈ స్వామి వారికి సేవా కార్యక్రమంగా భావిస్తూ ఈ వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే రాత్రి 11 గంటల 1 గంటల దాకా ఇక్కడ ఇచ్చేటువంటి పాలు ప్రత్యేకంగా పంచి పెడతారు. ఇది క్షీరారామం కాబట్టి ఈ క్షీరారామలింగేశ్వర స్వామికి అనుసృతంగా వచ్చేటువంటి భక్తులు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. శుభమస్తు శుభమస్తు. ఏదైతే చూసాం మొత్తం పూర్తిగా కూడా మనం అయితే గర్భాలయంలో ఉన్నాం. ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎటువంటి అవాంఛనీయ అలాగే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి అయితే అలాగే చెప్పడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో క్షీర రామలింగేశ్వర స్వామి దర్శించడానికి వచ్చిన భక్తులందరూ కూడా విరివిగా దర్శనం చేసుకుంటూ